హాయ్ అండి. నేను ఇవాళ ఒక చేప కథ చెప్పబోతున్నాను. అది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది కథ ఇది. ఒక పెద్ద ఆయన ఉండేవాడు. మరి వాళ్ళ పల్లెకారులో ఏమో ఆయన నిద్ర లేగితే సముద్రం మీద చేపలు పట్టడానికి పోయేవాడు పడవ వేసుకొని. పోయి ఆయనకు నచ్చిన చేపలు మంచి మంచి చేపలు పట్టుకుంటా వచ్చేవాడు. ఆయన కుటుంబం జరుగుతా ఉంటది, అమ్ముకొని పోషించుకునేవాడు ఆయన కుటుంబాన్ని. ఆయనకు ఒక్క కొడుకు. అట్టా రోజు సముద్రం మీదకి ఇంకా వాళ్ళు ఎగితే సముద్రం మీదకే చేపలు పట్టడానికి పోయేవాళ్ళు. ఇంక వాళ్ళకి రెండో పని ఉండదు. సముద్రం మీద పోయి చేపలు పట్టుకోవడం, అవి ఎండేసుకోవటం, అమ్ముకోవటం తప్ప రెండో పని ఉండదు వాళ్ళకి. ఇంకా రెండో పని కూడా చేయాలన్నా కూడా వాళ్ళు చేయలేరు, చేత కాదు కూడా. అట్టా కొన్ని సంవత్సరాలు సముద్రం మీదకి పోయాడు చేపలు పట్టడానికి. కానీ పాంగ ఏం చేసింది, కొన్ని సంవత్సరాలకు ఆయనకి కంటి చూపు తగ్గింది. కంటి చూపు తగ్గి ఒంట్లో ఓపిక లేక పని ఇక పోలేకపోతున్నాడు. పోయి తిరిగి రావాలంటే ఆయనకి ధైర్యం చాలటల్లా. అప్పుడు ఈ కొడుకు ఎక్కువచ్చాడు. కొడుకు అన్నాడు, అయ్యా ఇప్పుడు దాకా నువ్వు వెళ్ళావు కదా సముద్రం ఈ చేపలకి, ఇప్పుడు పోలేకపోతున్నావు, ఎందుకో భయపడుతున్నావు, పైపెచ్చుగా కంటి చూపు కూడా సరిగ్గా కనిపించట్లేదు బిడ్డ, ఇంట్లో ఓపిక చాలలేదు, పోలేకపోతున్నాను బిడ్డ అని బాధపడుతున్నావయ్యా నువ్వు. నేను పోతాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండయ్యా అని చెప్పాడు తండ్రికి కొడుకు. సరే బిడ్డ జాగ్రత్త, సముద్రం మీదకి పోయి చేపలు పట్టడం అంటే అంత తేలిక కాదురా కొడుక, జాగ్రత్తగా మొసులుకోవాలి, ఎటించి ఏమవుతుందో చూసుకోవాలరా అన్నాడు. సరే అని నేను చూసుకుంటాలయ్యా, నువ్వు ఉండు అని చెప్పిపోయాడు. సరే ఆ కొడుకు పోయిన రోజున చేపలు ఒక రకమైన చేపలు తీసుకొచ్చాడంట. అప్పుడు సంతోషం ఇంటికి వచ్చి, అయ్యా చూసావా, నేను తొలి రోజు పోయిన రోజే మంచి చేపను తీసుకొచ్చాను చూడయ్యా అన్నాడంట. పోరా పిల్ల బెత్తర చేపలు తీసుకొచ్చి తెగ పోగొడుతున్నావు అన్నాడంట. ఏంది, నేను ఎంత మంచి మంచి చేపలు పట్టుకొత్తి మయ్యలా అన్నాడు అని, అమ్మమ్మ చేపలు కూర వండవే, పులుసెట్టు నాన్నకు పెట్టవే అని చెప్పాడంట. అప్పుడు వాళ్ళ తల్లి చేపలు వండి పులుసు పెట్టి కొడుక్కి అబ్బకి అందరూ అన్నం తిన్నారు. తెల్లారు మళ్ళీ సముద్రం మీద చేపలకి వెళ్ళాడు. ఆయన ఇంకొక రకం చేపలు పట్టుకొచ్చాడంట. పట్టుకొచ్చి అంత పొద్దుకాడే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. మళ్ళీ వచ్చి అయ్యా చూసావా, నిన్నటికి పట్టుకొచ్చి చేపల మీద ఇవ్వాలి, ఇంకా మంచి చేపలు పట్టుకొచ్చానన్నాడంట. పోరా నువ్వు గాంగ పట్టుకొచ్చావు, ఇది చేపేనా అన్నాడంట. ఇదేందయ్యా, నిన్న పట్టుకొచ్చినవి కాదన్నా, నిన్నటి మీద మిగిలి పట్టుకొచ్చిన అట్టే అంటావు, ఏందయ్యా అన్నాడంట. ఇంకా అంటున్నప్పటికి ఆ రోజు ఒక నెల రోజులు గడిచిందంట. రోజు ఏం చెప్తాడు, పెద్ద చేపలు పట్టుకొస్తాడు. తండ్రి కళ్ళు కాని రావు కదా, మంచంలో కూర్చొని ఉంటాడు. కానీ అంత పొద్దుకాడే వచ్చి అయ్యా చూడు, ఇవాళ ఇంకా పెద్ద చేపలు పట్టుకొచ్చాను, బాగుండి చేపలు చూడంటాడంట. కళ్ళు కాని రాని తండ్రి ఏం చేశాడు, ఆ చేపను పట్టుకొని చూస్తాడు. చూసి పోరా ఎదవా, ఏం చేపలు రా, నువ్వు గాంగ తెచ్చోలే పో అంటున్నాడు. ఏందయ్యా నువ్వు అనేది, ఇంకా ఇంతకన్నా పెద్ద చేపలు ఉంటాయా ఏంది, ఏ రోజుకి ఆ రోజు ఇట్ట నెల మించి చూస్తున్నాను, నెల మించి ఇవాళ తెచ్చిన చేపల కన్నా మరుసనాడు ఇంకా పెద్ద చేపలు తెస్తున్నాను, నెల మించి ఇలానే చెబుతున్నావు, రేపు తీసుకొస్తాను, ఇంకా అది కూడా నీకు నచ్చకపోతే అప్పుడు నేను దెంకపోతానే సముద్రం మీద కన్నాడంట. పోరా ఎదవా, నువ్వు గాంగ చూసావు, ఇంతకన్నా పెద్ద చేపలు ఏమండి, నువ్వు తెచ్చి చేప ఏందిరా అన్నాడంట. ఆ కొడుకు కోపం వచ్చి పొద్దున్నే నిద్ర కళ్ళతోటి మళ్ళీ వెళ్ళిపోయాడు సముద్రం మీదకి. వెళ్ళిపోయి రోజు పట్టుకొచ్చే చేపల మీద కూడా ఇంకా పెద్ద చేప పట్టుకొచ్చాడంట. ఆ చేపలు పట్టుకొని నేను అమ్మందంగా, ఏం చేపరా ఈ చేప, నువ్వు అంగదెత్తన్నావు, ఏం చేపరా అంటే కొడుకు బాగా కోపం వచ్చిందంట. ఏందయ్యా ఏం చేప తెచ్చినావు కూడా ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు, అసలు చేప నువ్వురా పోదా అన్నాడంట. సరే తెల్లారి పోదావరా, ఒక బండి పువ్వు వండొచ్చు. అప్పుడులో జొన్నలు సొద్దలు ఒరిగలు రాగులు ఈ బువ్వ వాళ్ళకి ఒక బండి పువ్వు వండొచ్చు, జొన్న పువ్వ పడవలో పెట్టచ్చు. కింట నూనె తీసుకొని బండి పువ్వులో కుంది చేయి, కింట నూనె తీసుకో, నూనె పోయి ఒక పంచి తీసుకో, ఆ పంచిని ఒత్తిగా మొలుసు ఆ నూనెలో వేసి ముట్టించి పడవ మొలుపు. నాకు కంటి చూపు కాని రాదు, పడవ బాని ఎంత దూరం పోనిస్తావో అంత దూరం బాని
నాకు కంటి చూపు కాని రాదు కాబట్టి ఎక్కడైతే తళుక్కొని మెరిచి నీళ్లు కదులుతాయో అప్పుడు నాకు చెప్పరా అన్నాడంట. సరేనయ్యా అన్నాడంట. అని ఆ రేత్రంతా వాడు నిద్రపోకుండా పెద్ద బండి బువ్వ వండిచ్చాడు, జొన్న బువ్వ వండిచ్చి పడవగా పెట్టాడు. కెంట నూనె కొనుక్కొచ్చాడు ఆమదం. ఆ బువ్వని కుంతి చేశాడు. ఈ కెంట నూనె బండిలో పోసాడు. ఆ అన్నంలో పోసి వాళ్ళ అయ్యి పంచ పెద్దది ఇంత పెద్ద బారుకి తీసి ఒత్తి చేసి నూనెలో వేసాడు. వెలిగించాడు. పెద్ద కాగడాలమంటుందంట ఆ ఒత్తి. అప్పుడు అయ్యా నువ్వు చెప్పి రెడీ చేశానే, రావే పోదాం అన్నాడు అంట కొడుకు. పోరా నా కొడక పోదాంపా, బండి నన్ను పడవెక్కించన్నాడు అంట. అప్పుడు ముసలిగా ఉన్న ఆ తండ్రిని పడవెక్కించాడు కొడుకు. ఇక సముద్రం మీదకి వెళ్ళారు. పడవలేటప్పటికి ఈ ఊళ్ళో జనమంతా ఆశ్చర్యపోతున్నారంట. ఏంది ఏంది ఎన్నళ్ళేంది, బండి పువ్వు పెట్టారు, కింట నూనె కొనుక్కొచ్చాడు, పంచను మలిసి ఒత్తిగా మార్చి కాగడాల పెట్టాడు, వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఊళ్ళో జనం ఆశ్చర్యపోతున్నారంట. అప్పుడు సముద్రం మీదకి పోయారు ఈ పడవ వేసుకొని. పతా ఉండాడు. నడి సముద్రంలో పోయిన తర్వాత ఏందయ్యా ఇంకా ఎంత దూరం పోవాలే, ఎంత దూరం వచ్చాము తెలుసా, రోజు వచ్చేదానికన్నా కూడా ఇంకా దాటి వచ్చామే, ఇంకా ఎంత దూరం పోవాలన్నాడంట. పోనీరా నా కొడక పోనీరా ఇంకా చెప్తానన్నాడంట. సరే కొడుకు పనితా ఉన్నాడు పడవ. నడి సముద్రం కూడా దాటి కొంచెం దూరం పోయారంట. అప్పుడు అయ్యా నువ్వు అన్నట్టు ఏదో ఒకటి తళుక్కుని మెరిసింది అయ్యా, అసలుకి పడవ కూడా వణికిసట్లాడింది అన్నాడంట. అప్పుడు తెప్పరా నా కొడక, ఇంజిన్ ఎంత ఉంటే అంత వదిలిపెట్టు, నీ ఒంట్లో ఓపిక ఎంత ఉందో అంత స్పీడ్గా పోనీరా దాన్ని, లేదంటే మనం అయిపోతాం రా అన్నాడంట. అప్పుడు ఎందుకయ్యా అంటే ముందు తెప్పరా నా కొడక అన్నాడంట. అప్పుడు ఇంజిన్ ఎంత ఉందో అంతా వదిలిపెట్టాడు. వస్తా ఉన్నాడు వెనక మళ్ళీ ఏదో తొమురుతుంది, వస్తా ఉన్నాడు. అప్పుడు అది వచ్చే ఏగానికి ఈడు తట్టుకోలేక సముద్రం ఒడ్డుకొచ్చేటప్పటికి దాని గుద్దుడికి ఏం చేశారు, వాళ్ళు అంత దూరం పోయి చాలా దూరం పోయి పడ్డారు. పడేటప్పటికి అది నీళ్లు కూడా దాటుకొని వచ్చి నీళ్ళల్లో ఉన్నట్టు వెళ్ళిపోయేది. నేను ఎప్పుడైతే ఈ పడవని నెట్టిందో ఆ దెబ్బకి ఈ పడవలో ఉండి అబ్బా కొడుకు పోయి ఆమెడు దూరంలో అవతల పోయి పడ్డారు. ఈ చేప అప్పుడు మామూలుగా ఇది వచ్చి ఒడ్డున పడిపోయింది. ఈ అబ్బా కొడుకు ఏం చేశారు, తెల్లారుజాము గట్ట 4 మెలకు వచ్చింది. ఆ ఊపు దెబ్బకి దడకి తట్టుకోలేక వీళ్ళు అది కొట్టిన వేగానికి ఆమె దూరం పోయి పడి వాళ్ళకి దెమ్మ తిప్పుకొని లేచేటప్పటికి తెల్లారుజాము గట్ట 4 అయింది. మసమసగ్గా ఉంది. అప్పుడు మెలకు వచ్చి లేచి అయ్యా మనం ఎక్కడుండామే అసలు అని అంటేను, ఎక్కడుండేదేంద్రా అన్నాడంట. ఇదేదో కొండ ఉందయ్యా, కొండ పక్కకు వచ్చి పడ్డావు మనం, లేదు ఒకసారి చూడు, నాకు చీకట్లు ఏం అర్థం కావట్లేదు, ఇంకా తెల్లారలేదు, ఇక్కడ ఏదో పెద్ద కొండ ఉందయ్యా చెప్పన్నాడంట. అప్పుడు కొండ నీ తలకాయరా, బాగా చూడరా, చుట్టూ పో ఊళ్ళో పో, చుట్టుపక్కల ఉండ 10 వాళ్ళకి దండోరా వేయించరా, పలాని చోట సముద్రం కాడికి రమ్మనండి, అక్కడ పెద్ద బిల్డింగ్ లాంటి ఒక పెద్ద చేప, అక్కడ చేప ఉంది రమ్మని చెప్పండి రా అన్నాడంట. తెల్లారే పాటికి చుట్టుపక్కల 10 ఊళ్ళోళ్ళు వచ్చారంట. సముద్రం కాడికి వచ్చి చూస్తేంది పెద్ద ఒక కొండ అంత ఉందంట ఆ చేప. ఈ 10 ఊళ్ళోళ్ళు ఎవరికి సరిపోయినంత మాసం వాళ్ళు ఆ చేపని పైపైన కోసుకొని పోయినా కూడా 10 ఊళ్ళోళ్ళు కూడా ఎక్కువైపోయిందంట ఆ చేప. ఎక్కువైపోయినప్పుడు ఇంకా సగం చేప తినేతరకు అయిపోయింది వాళ్ళ పని, ఇంకా సగం చేప ఉంది. ఆ సగం చేప కుళ్ళిపోయిందంట. కుళ్ళిపోతే ఇప్పుడు ఆ బందర్లో ఒక వాకి తర్వాత లాగా చేప కన్ను పెట్టి కట్టారు అని చెప్తుంటారు. ఆ చేప మీద మనం తోముతుంటాం చూడు, బెత్తలు చేప పొలుసులు, అవి కూడా ఏదో వాళ్ళు అప్పుడు ఏందో పెద్ద ఎంత ఉండాయి అంట దాని చేప పులుసులు కూడా. వాటి పెట్టి ఏదో చిన్న మామూలుగా గుడిసెలు కూడా పైన కప్పేసుకున్నారు అనే మాట నేను విన్నాను. అప్పుడు మా తాత చెప్పేవాడు, మా వాళ్ళ నాన్న చెప్పేవాడు, ఇవన్నీ ఇలా జరిగినాయి అమ్మ, బందర్లో కూడా చేప కన్ను పెట్టి పెద్ద వాకిలాగా నిర్వహించారు, ఇది ఇప్పుడు కూడా ఉంది అని చెప్పాడు మా తాత. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి కథలు మీకు ఇంకా వినాలని ఉంటే నేను ఖచ్చితంగా చెప్తానండి. నా ఛానల్ లైక్ చేయకుండా మర్చిపోకండి, లైక్ చేయండి.